హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది 7 ఎకరాల మామిడి తోట అండి. ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక 5 సంవత్సరాలండి. ఈ 7 ఎకరాల మామిడి తోట అయితే సేల్కి రావడం జరిగిందండి. మట్ రోడ్ ఫేసింగ్ అనమాట. ఇక్కడ నుంచి తార్ రోడ్ ఒక 200 మీటర్ల లోపు అండి. 150 నుంచి 200 మీటర్ల వరకు అయితే తార్ రోడ్డు ఉంటుంది. తార్ రోడ్డుకి చాలా దగ్గర అనమాట బిట్టు. ఈ విధంగా రోడ్డుకి 2 వైపుల ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి బిట్ అండి. దీంట్లో ఒక చిన్నపాటి షెడ్ అయితే వేశారు. ఇది మీకు కనిపిస్తున్నటువంటిది షెడ్ అనమాట. ఈ విధంగా చేనికి చుట్టూ కూడాను పిల్లర్స్ అయితే పోసారండి. అక్కడక్కడ పిల్లర్స్ పోసి దానికి చుట్టూను ఫెన్సింగ్తో పాటుగా మనకు మెస్ వేయడం జరిగిందన్నమాట. పైన చూశారు కదా, ఇలా పిల్లర్స్ ఉన్నాయి కార్నర్స్లో, ప్లస్ ఫెన్సింగ్, దానిపైన మెస్ కూడా వేసారనమాట. బిట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా షెడ్ కూడా ఉంది దీంట్లో. ఈ బిట్ వచ్చేసరికి 4 మూలలు సమానంగా ఉంటుందండి. ఈ విధంగా ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చేను చుట్టూ కూడా అక్కడక్కడ ఈ విధంగా సిమెంట్ పోల్స్ అయితే పోయడం జరిగింది. ఫెన్సింగ్ కూడా ఈ మధ్య కాలంలో వేశారండి, కొత్త ఫెన్సింగే. ఫెన్సింగ్తో పాటు పైన మెస్ కూడా వేయటం జరిగింది. బిట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్యూర్ రెడ్ సాయిల్ అండి. ఎక్కడ కూడా మనకు పలుకురాయి కూడా దీంట్లో తగలదు. మెత్తటి నేల అనమాట. మామిడి తోటే కాదు, ఈ నేలలో ఏ పంట వేసినా కూడా చాలా బాగా వస్తుందండి. మంచి సాయిల్. మామిడి తోట అయితే చాలా బాగుంది. డాక్యుమెంట్ విషయానికి వస్తే దీంట్లో 2 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఈ బిట్కి. క్లియర్ టైటిల్ అనమాట. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, కృష్ణా డిస్టిక్, నియర్ ఖమ్మంపాడు అనమాట. ఖమ్మంపాడుకి తిరుగుడికి మధ్యలో బిట్ అయితే ఉంటుంది. దీనికి 2 వైపుల దారి ఉంటుందండి, ఎల్ షేప్లో అనమాట. ఈ విధంగా 2 వైపుల దారి ఉంటుంది. ఎనీ టైం కార్ అయితే లోపలికి వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిట్టు 5 ఎకరాలండి. దీని పక్కన ఇంకొక 2 ఎకరాలు ఉంటుంది. మొత్తం 7 ఎకరాలు బిట్ అనమాట. ఈ రెండింటి మధ్యలో 1 ఎకరం వేరే వాళ్ళది అయితే వస్తుందండి. మొత్తం 7 ఎకరాల బిట్ అయితే అమ్ముతారు. ఈ 5 ఎకరాల బిట్లో 3 అంగుళాల బోర్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆ 2 ఎకరాలకి పైప్ లైన్ ఉందండి వాటర్కి. అది కాకుండా అడిషనల్గా ఆ 2 ఎకరాలకి వేరే వాళ్ళ దాంట్లో నుంచి జాయింట్ 2 అంగుళాల బోర్ కూడా ఉంది. ఈ విధంగా 2 బోర్లు అయితే ఉంటాయి. బిట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి బిట్టు మళ్ళీ దొరకదు. మంచి బిట్ అనమాట. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 35 lakhs అయితే చెప్పారండి. నెగోషియబుల్, కూర్చుంటే మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 ఎకరాల బిట్ కూడా చూపిస్తాను మీకు. పక్కనే ఉంటుందండి. ఆ 2 ఎకరాల బిట్ కూడాను చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఇదే మాదిరిగా బిట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఆ బిట్ కూడా చూపిస్తాను మీకు వీడియోలో. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఇదేండి ఆ బిట్టు. ఇది 2 ఎకరాలు అనమాట. అది 5 ఎకరాలు. మొత్తం టోటల్గా 7 ఎకరాలండి. దానికి వచ్చేసరికి 3 అంగుళాల బోర్ ఉంది. అక్కడ నుంచి దీనికి పైప్ లైన్ కూడా ఉంది. ప్లస్ దీనికి వేరే వాళ్ళ దాంట్లో నుంచి 2 అంగుళాల బోరు వాటా అయితే ఉంది. టోటల్గా 7 ఎకరాలండి. ఎకరం 35 lakhs అయితే చెప్పారు. నెగోషియబుల్ అండి, కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. ఏదేమైనా 32, 31 ఆ రేంజ్లో అయితే రావచ్చు బిట్టు. కావాల్సిన వారు సంప్రదించగలరు. ఆంధ్రప్రదేశ్ అండి, కృష్ణా డిస్టిక్, నియర్ ఖమ్మంపాడు అండి. టైటిల్ అంతా క్లియర్గా ఉంది. కావాల్సిన వారు సంప్రదించగలరు. నేషనల్ హైవే నుంచి సుమారుగా ఒక 3 కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్ళాలండి. సింగిల్ రోడ్డు. ఆ సింగిల్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే మనం మట్ రోడ్ అయితే వెళ్తాం. ఆ మట్ రోడ్ ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది.